అభివృద్ధి పనులకు కాకుండా కేసీఆర్, హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి మానకొండూరుకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్ వచ్చినట్టుగా ఉందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రుల పర్యటన ప్రజలకు ఉపయోగపడేదిగా ఏం లేదని, వారు వచ్చిన పర్యటన అభివృద్ధికి సంబంధించిందని, కానీ మొత్తం హైడ్రా మీద, మూసీనది మీదే మాట్లాడారని తెలిపారు. హైడ్రాను మొదటిసారిగా స్వాగతించింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. హైకోర్టు చివాట్లు పెట్టినా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి రావడం లేదన్నారు. పేదల ఇండ్లు కూల్చివేసే విషయంలో పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై కేసులు పెట్టాలని, వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ దానికి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయొద్దని సూచించారు. నిన్న పాఠశాలలో జరిగిన సభలో అనేక సమస్యలు ఉన్నాయని, కానీ వాటిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. ఇద్దరు మంత్రులు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ నియోజకవర్గ సమస్యలపై ఒక్క రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి హైదరాబాద్ నుండి మానకొండూరుకు వచ్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, నాయకులు రామచ్చ గోపాలరెడ్డి, శాత్రాజ్ యాదగిరి, పిట్టల మధు, దండబేని శేఖర్, పిండి సందీప్, మల్లయ్య, కొట్టెరఘు, నెల్లి శంకర్ తదితరులు ఉన్నారు. సిగ్గుపడాలి. దొంగలాగా శనివారాలు, ఆదివారాలు ఎందుకు కూలగొడుతున్నారు? న్యాయపరంగా వారం రోజులు కూలగొట్టే దమ్ము మీకు లేదని చెప్పి వాళ్ళ హైకోర్టు నిలదీసింది మీ యొక్క అధికారులను. మొన్న మీ ముఖ్యమంత్రి గారు పిచ్చి పిచ్చి మాట్లాడితే హైకోర్టు నిందించింది, నోటు జాగ్రత్త పెట్టుకోకుండా జైలు పంపుతామని చెప్పి. మీరు చేసే పనులకి వాళ్ళ అధికారులు పోయి పాపం సంజాయించి చెప్పుకోవాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చిగా హైడ్రా విషయంలో పిచ్చేషాలు వేస్తే అధికారులను జైలు పంపుతామని చెప్పి కూడా ఇవాళ హైకోర్టు మీరు నిందించిందంటే మీరు ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోండి. వీళ్ళు హైడ్రా విషయంలో నోటీసులేమో మీరు ఆపరేషన్ పార్టీలు ఉన్నప్పుడు ఊళ్ళో తిరుగుకుంటా ముసలి కన్నీళ్ళు కార్చి, అధికారం లేనప్పుడు మీకు పేద పేరు గుర్తొచ్చిండ్రు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత హంగులు ఆర్భాటాలు చూసి వాళ్ళ మీరు ధనవంతులకు మీరు సహకరిస్తున్నారు. పెద్ద పెద్ద విల్లాలు కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులు ఆధారంగా వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు స్టే తెచ్చుకుంటారు. నిరుపేదలకు మాత్రం నోటీసులు ఇవ్వరు. శనివారం చూసి వాళ్ళని కూలగొట్టి ఇవాళ వాళ్ళను చాలా అన్యాయానికి గురి చేస్తుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్, హరీష్ రావు గారు కానివ్వండి, అదేవిధంగా కేటీఆర్ గారు కానివ్వండి, తప్పకుండా దాని మీద మాట్లాడతారు. ఈ హైడ్రాని ఆపడంలో మా కీలక పాత్రలో మేము పోషిస్తాం. ఎవరైనా మీరు ఇల్లు కూలగొడుతుందో. రెండో విషయం ఏంటంటే, ఆ డిమాలిషన్ చేసేటప్పుడు టైం కూడా ఇస్తలేరు మీరు. డిమాలిషన్ చేసేటప్పుడు మహిళలు ఏడుస్తున్న పాపం, గర్భిణి, ఒక 8 నెలల గర్భిణి, నేను గర్భవతిగా ఉన్నా, నేను దయచేసి నాకు సమయం ఇవ్వండి, నా సామాన్ తెచ్చుకుంటా అంటే కూడా మీరు అవకాశం ఇవ్వకుండా కూలగొట్టిన చరిత్ర మీది. ఒక చిన్న పిల్ల, 3వ తరగతి చదువుతున్న పిల్ల, నా స్కూల్ పుస్తకాలు పోయినాయి, నా పెన్సిల్ పోయినాయి, నా రబ్బర్లు పోయినాయి, నేను స్కూల్కి పోలేనన్న పరిస్థితిలో కూడా వాళ్ళని కూడా మీరు కనకరించకుండా కూలగొట్టిన చరిత్ర మీది. ఒక మహిళనైతే పాపం ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా మీరు ఇవన్నీ మీరు వదిలిపెట్టేసుకొని ఇవాళ మీరు వచ్చి మా దగ్గర ఇక్కడ కూర్చొని మానకొండూరులో వచ్చి మీరు ఆ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు తిట్టమైందని నేను అడుగుతున్నాను. ఒక మంత్రి చెప్తాను, మొన్న పొన్నం ప్రభాకర్ గారు ఒక మీడియాలో మాట్లాడకుండా హైడ్రా గురించి వీడియోలు ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే మేము అరెస్ట్ చేస్తామంటారు. నేను పొన్నం ప్రభాకర్ గారి మాట స్వాగతిస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఈ రాష్ట్రంలో 100 ఛానల్, టీవీ ఛానల్, 100 పత్రికలు ఉన్నాయి. మరి ఫస్ట్ వాళ్ళ మీద కేసు పెట్టండి. మరి వాళ్ళు ఎందుకు ఆ న్యూస్ ప్రకటిస్తున్నారు? మీరు ముయాల్సింది పత్రికలు, మీడియాలు, సోషల్ మీడియాలు కాదు. మీరు చేసే పనిలో వాళ్ళు తిడుతున్నారు పబ్లిక్, వాళ్ళని తిట్టకుండా మీరు ఆపండి దమ్ముంటే. వాళ్ళు తిట్లు రాకుండా వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేసుకొని వారు నోరు ముగించని తప్పించి వారు మాటలను బయట పెడితే మేము కేసులు పెడతామంటే ఇక్కడ భయపడడానికి ఎవరు లేరని కూడా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను హెచ్చరిస్తున్నాను. వారి గురించి ఒకటి సోషల్ మీడియా ట్రోల్ అయింది. వాస్తవం కూడా దాని మీద మేము కూడా బాధపడుతాం. మేము ఏమంటామంటే, వారి ప్రభుత్వం ఉన్నది, కొండ సురేష్ గారు మంత్రులు ఉన్నారు, తీసుకెళ్ళి జైలు వేసి కేసు పెట్టండి, మేము వద్దంటారు ఎవరన్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఇక ఈ ప్రపంచంలో కొండ సురేష్ గారు తప్పించి అసలు మహిళలే లేరు, ఎవరు మహిళలుగా మేము గుర్తించాము అని మాట్లాడుతున్నారు. ఇదే కొండ సురేఖ గారు గతంలో ఒకసారి మా కవితక్క గారి గురించి ఎంత దూరంగా మాట్లాడండి. ఈమెకు గాజులు, పుస్తలు అవసరమా అన్న సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు మీ నోళ్ళు ఎడిపోయినాయి నేను అడుగుతున్నాను. నేను అంతగాక మొన్న అసెంబ్లీలో ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడకుండా కేటీఆర్ గారు ఉద్దేశించుకొని నీ వెనకాల కూర్చున్నాడు మహిళా ఎమ్మెల్యే నమ్ముకుంటే నీ బతుకు బిచ్చం బతుకైతుంది, నువ్వు బస్ స్టాండ్ బిచ్చం ఆడుకుంటావు అనే విధంగా మాట్లాడరు.
మరి ఆ రోజు మా మహిళలు కన్నీరు పెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోయినా నేను అడుగుతున్నాను. మరి నిజంగా కూడా ఆయన ఎంతో కష్టపడి అడవి తల్లి అడవి బిడ్డ అని పేరు తెచ్చుకున్నది. ఇవాళ మా మానకొండూరు స్కూల్లో గర్ల్స్ స్కూల్లో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే అవన్నీ ఆ బాత్రూమ్ మెతులు సంవత్సరం దగ్గర మరమ్మతు చేసినాం. అదనపు గదులు కూడా మేము సాక్షి ఇప్పించినాం. ఈ రోజు అక్కడ టాయిలెట్స్ లేవు, ఆ మహిళా బిల్డింగ్లు ఇవాళ మీరు చూడండి, వాళ్ళ ప్రెస్ మీద నేను కొడుతున్నాను. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఆమె అంగన్వాడీ స్కూళ్ళలో రేపు పిల్లలు మేము చదివిస్తామని చెప్తున్నారు. అసలు అంగన్వాడీ బిల్డింగ్ మీద చూసి ఆ బిల్డింగ్ ఎట్లుందో దాని పరిస్థితి. ముందు వాటికి మంచి చేయించినాక మీ స్కీమ్ పెట్టండి. నువ్వు మహిళల గురించి కొండసూరుగా కాదు మీకు ముఖ్యం. మా మానకొండలో మహిళల స్కూళ్ళలో కూడా మీరు టాయిలెట్స్ లేని పరిస్థితి అది. నేను మీ మీటింగ్ వచ్చి నల్లా వరకు పడితే కూడా ఇంతవరకు ఎవరు నల్లా బిగించేటోడు లేడు. అక్కడ నీళ్ళు మొత్తం వృధాగా పోతున్నాయి. అక్కడ అవన్నీ వదిలిపెట్టేసుకొని కనీసం పిల్లలు రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా అక్కడ అధికారులు ఇప్పలేదు. మా బడిలో మాకు బిల్డింగ్స్ బాగలేవు, మా బాత్రూంలో టాయిలెట్లు మాకు లేవు, ఇప్పియండి అని పోయి ఒక మహిళా మంత్రి వచ్చిందని అడగడానికి పోతే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కనీసం ఆమె తీసుకుపోయే సందర్భాలు లేవు. కానీ ఇక మీరు మాట్లాడుతున్నా మహిళల గురించి, మహిళల ఏడుపుల గురించి. నేను అడుగుతున్నాను, అక్క మరి మీరు మహిళ, మరి ఏవేనాయండి? మా కేసీఆర్ కిట్ని తీసి పడేసారు మీరు. అది మహిళలకు సంబంధించిన అంశం కాదా? 12,000 రూపాయలు ఇచ్చేది 13,000 ఇచ్చేది. మీ కేసీఆర్ గారిని ఇష్టం లేకుండా మీ పేరు పెట్టుకోండి, సీతక్క కిట్ అని పెట్టండి, లేకపోతే రాజు గాంధీ కిట్ పెట్టండి, మా ఇంకెవరు కిట్ పెట్టుకోండి. కానీ అదైతే నడిపారు కదా, అది మీరు బంద్ చేసిండ్రు. పోషకాహారం అంగన్వాడీలో మీరు అది బంద్ చేసిండ్రు. ఇవాళ మహిళలకు పట్ల సంబంధించినటువంటి పెన్షన్ వేస్తా అని చెప్పి పెన్షన్లు బంద్ చేసిండ్రు. మహిళా గృహిణులు ఆరోగ్య స్కీమ్ అని పెట్టి నెలకు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ 2,500 గురించి మీరు మాట్లాడలేదు. మీరు బంగారం ఇస్తామని చెప్పారు, తులం బంగారం, దాని గురించి మీరు మాట్లాడలేదు. మహిళలకు మేము స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఆ స్కూటీల గురించి మీరు మాట్లాడలేదు. కానీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి 500 కార్లు 200 పోలీసులు పెట్టుకొని ఓ పెద్ద హల్చల్ చేసి వచ్చి ఈడొచ్చి ఈ కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ మీరు తిట్టడానికి వచ్చిందా అని అడుగుతున్నారు. ఈ తిట్టడేదో మీరు మీ గాంధీ వాళ్ళు పెట్టుకొని తిట్టిపోవచ్చు కదా, దానికోసం మీరు ఇంత దూరం రావాలా మా నియోజకవర్గానికి అని చెప్పి కూడా నేను వాళ్ళతో చెప్తున్నాను. ఇవాళ మీరు కేవలము మీరు పెట్టే స్కీములు అమలయ్యే లేదు, పాలే సంగతి మీకు తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు పాపం. కానీ మీరు ఇవాళ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ మీరు అమలు చేసేటువంటి స్కీములు పక్కదారి పట్టేయడానికి కోసము మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎక్కడికో పోవాలి, టీఆర్ఎస్ పార్టీ లీడర్ తిట్టాలి, వెళ్ళిపోవాలి. ఇక తెల్లారంతా అసలు సంగతి ఎటో పోతుంది, ఈ తిట్ల పురాణం బయటకు వస్తుంది. అది మీకు బాగా తెలుసు కాబట్టి మీరు పబ్లిక్ సైకాలజీతో ఆడుకుంటున్నారు. మీరు మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు ఆడుతున్నారు చెప్పే విషయం కూడా నేను వాళ్ళని చూసి తీసుకుపోతున్నాను, చెప్పదలుచుకున్నాను. ఈరోజు నిన్న 2 మంత్రులు వచ్చారు. మరి మంత్రులు వచ్చినప్పుడు 2 మంత్రులలో సీతక్క గారు చాలా పవర్ఫుల్ మంత్రి. ఆమె దగ్గర 3 లక్షల కోట్ల ఫండ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందా, అమ్మ మాకు ఇవి కావాలని చెప్పేసి? ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ వేసిన ప్రభుత్వం రోడ్ల మీద పోయి మీరు మంచిగా ప్రోగ్రామ్ చేసేస్తున్నారు. ఒకసారి లోపల పోండి, కొంచెం ఇంటీరియర్ మానకొండ నియోజకవర్గానికి ఈ డబుల్ రోడ్ మేము శాంక్షన్ ఇచ్చినప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు దీని మీద ఈ స్థానిక ఎమ్మెల్యే గారు పెద్ద రసరస చేసింది దీని సంగతి. ఆ రోడ్ వేయించింది మేమే. ఇవాళ పచ్చనూరు దగ్గర కల్వర్ట్ ఎంత ఘోరంగా ఉందో ఒకసారి గ్రహించమని చెప్తున్నాం మంత్రులకు. అదేవిధంగా ఊటూరు పోయే రోడ్ దారుణంగా ఉందో అసలు లోపల చూసి నాకు సీతక్క నేను అడుగుతున్నాను. అదేవిధంగా పచ్చనూరు నుంచి ఆ వెల్లి నుంచి కూడా మానకొండకు వచ్చే రోడ్డు ఎట్లుందో ఒకసారి గ్రహించదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు 2 మంత్రులు వచ్చినప్పుడు అభివృద్ధి మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి 4 నిధులైనా శాంక్షన్ చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మాకు చాలా బాధ అవుతుంది. నేను మా కాంగ్రెస్ మిత్రుని అడిగినా, ఏమైందా మరి మంత్రులు 2 వచ్చినప్పుడు మీరు ఏమన్నా రిప్రజెంటేషన్ ఇవ్వలేదంటే, ఏ రిప్రజెంటేషన్ తీసుకుంటలేదు సార్, వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలు కొడితే ఇరిపోయిన చిప్ప ఎదుర్కొని తినొచ్చని తప్పించి అక్కడ పెద్ద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిప్రజెంటేషన్ లేదు, ₹1 నిధులు ఇచ్చింది లేదు, అట్టాసా అల్పడలు చేసిపోయిందని చెప్తాం. సో ఇది ఇవాళ మీ పరిస్థితి. మంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొడితే ఆ చిప్ప ఎదుర్కొని పాపం కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లు తిరిగిపోతుంది. కాబట్టి నేను ఇప్పటికైనా చెప్తున్నాడు, మీరు చేసేది లేదు, ఏం చేసేది లేదు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ మీద కేటీఆర్ తినడానికి మీరు రాలేదు. నిన్న మీరు వచ్చినటువంటి స్కీమ్లు అన్నీ కూడా అయ్యేది లేదు, పోయేది. డైవర్షన్ రాజకీయాలు ఇప్పటికైనా బంద్ చేసుకొని కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పి చేసేది ఏదో చేయండి. కనీసం మీరు చెప్పిన స్కీములన్నా మీరు కనీసం ప్రవేశపెట్టండి. లేకపోతే పిచ్చిగా ఇంకోసారి వచ్చి మాట్లాడితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. మేము ఇప్పుడు ఓపిక పడుతున్నాము, మీరు ఏం చేస్తారో చేయాలని చెప్పేసి. ఇంకా ముందు
ఈ జిల్లాలోకి వచ్చి అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను తిడితే మాత్రం సహించేది లేదని చెప్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి తప్పకుండా. మరి ఇద్దరు మంత్రులు వచ్చినప్పుడు వారు ఇచ్చిపోయింది ఏంటిది, వారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారు, ఈ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎన్ని కోట్ల రూపాయల వాదనలు శాంక్షన్ చేయించారు, వాళ్ళు రాగానే ఫ్లెక్సీలు, బ్యానర్లు, 300 మంది పోలీసు వాళ్ళు, 400 కార్లతో వస్తే పబ్లిక్ డెవలప్మెంట్ కాదని చెప్పి కూడా నేను వారికి ఎదుపలకుండా ఇప్పటికైనా తమ నోళ్ళు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తున్నాను.